నమస్తే అండి. వెల్కమ్ టు షాడో మీడియా. నేను మీ కేవి శంకర్ని. కొన్ని రోజుల ముందుకు మనం ఒక ప్రోమో రిలీజ్ చేశాం. ఆ పాట చాలా వైరల్ అవుతుంది. రాష్ట్ర దేశంలో కానీ ఎక్కడ వచ్చినా అదే వినిపిస్తున్నది. కాబట్టి దాని గురించి మనం సుక్కరామ నరసయ్య గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఒకసారి ఆ పాట మీరు ఒకసారి మళ్ళీ వినిపిస్తే బాగుంటుందని. నా పాట ఏం కాదు, అది ప్రజల పాట. రగిలే రాచకుండా ఎగిరే ఎర్ర జెండా, కన్నది అన్నలను కడుపు నిండా. అన్నలను ఎనవాసి రాచకుండా పురిటి నొప్పులను దలుసుకొని గుండె నిండా. ఒంటరైపోయింది ఒడి జాపి కూసుంది, అనాథగా తల్లి అలమటిస్తున్నది. అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము. చెట్టు పుట్టలే అక్క చెల్లెలనుకోని, కొండ కోనలే అన్నదమ్ములనుకోని, అయినొల్లు గనబడ్డ జనమేయాది కొచ్చి తల్లి దచ్చిపోయిన సాటుంగా చూసొచ్చి, దోపిడి పీడన కూలిపోయేదాకా ఆయుధాల నా వాపమని చెప్పిన. అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము అన్న. ఇటువంటి పాట అసలు ఏ ధైర్యంతో రాయగలిగారు? ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 2026 కల్లా నక్సలిజాన్ని మొత్తం లేకుండా అంతం చేస్తామన్న క్రమంలో ఈ పాట రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ముందు మాట అన్నప్పుడు ఈ పాట రాస్తున్నందుకు ఏ ధైర్యంతో మీరు రాసిరని. పాట రాస్తున్నందుకు ధైర్యం అవసరం లేదు బ్రదర్. పాట రాస్తున్నందుకు నీకు ఆ పెయిన్ అర్థమైతే చాలు. ఇప్పుడు నేను ఏమంటే, పక్క జీవి కష్టాన్ని చూసి కన్నీరు పెట్టలేని వాడు మనిషే కాదని మాట్లాడతాడు సుఖరామ నరసయ్య. కాబట్టి నేనేమంటే, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 21 ప్రకారం చిన్న సీమను కూడా చంపేటువంటి రైట్ లేదు. కానీ అమిత్ షా మోడీ ప్రభుత్వం దేశంలో 2026 మార్చి నెల ఎండింగ్ వరకల్లా అర్బన్ నక్సలైట్లను కావచ్చు, కమ్యూనిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు, తిరుగుబాటుదారులను కావచ్చు భూస్థాపితం చేస్తా అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకున్నది. ఆ డెడ్ లైన్ లో భాగంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకు అనంటే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా జరగాల కదా పరిపాలన. కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 21 వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మనసుకు బాధ అనిపించదా? బాధలో భాగంగా అరే బతుకునిచ్చిండు, మెతుకునిచ్చిండు, సమాజంలో మర్యాదనిచ్చిండు. ఆ మర్యాదకు బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం కంటే కూడా ఆ మర్యాదకు ముందుగా మీరు మనుషులు అని చెప్పి మమ్మల్ని ఊళ్ళోకి తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్టులను చెప్తుంటే బాధ అనిపిస్తుంది కదా. కమ్యూనిస్టులు ఎవరు ఇంట్లో ఏం ఆగం చేయలే, ప్రభుత్వాల ఆస్తులు ధ్వంసం చేయలే, లేకపోతే ఎవరైనా మానభంగాలు చేశారా, లేకపోతే గుంజుకొని పోయి ఇంకేమైనా చేసిరా? చేయలేదు కదా. అంత ప్రజలకు స్వేచ్ఛ కావాలని అడిగారు. వాళ్ళు అడిగింది ఏంది? అంత బాగానే ఉంది, మీరు రాసి బాగానే ఉండరు. మీ పాటకు ముందుగా మన రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితోనే రాశానని చెప్పారు. ఆయన రాపిచ్చాడా లేకపోతే ఆయన? నేనేమంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిండు కొన్ని ఒక టైంలో. ఒక టైం కాదు, చాలా సార్లు మాట్లాడిండు ఆయన. అన్నలుంటేనే బాగుండు గారా నాయన దేవుడా అని చెప్పి నెత్తి నోరు గుద్దుకొని చెప్తుండే ఆయన. అరే అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలైట్లు ఉంటే బాగుంటది. వాళ్ళు లేకనే తెలంగాణలో అభివృద్ధి లేకుండా పోయింది, నాయకులకు భయం లేకుండా పోయింది. ఎవరి కాడు ఏ పరమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు రావణ కాష్టంగా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఉంటే బాగుండేది కదా అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నప్పుడు నాలాంటి సాధారణమైనటువంటి కామన్ మ్యాన్ కు ఆలోచన పుడుతుంది కదా. ఆలోచనలో భాగంగా రాసిన. ఇప్పుడు దాన్ని పాట చేసినంత మాత్రాన నేనేమో నక్సలైట్ కాదు, అర్బన్ నక్సలైట్ అంతకంటే కాదు, అట్లీస్ట్ నేను ఒక కమ్యూనిస్ట్ కూడా కాదు అన్న. అంటే ముఖ్యమంత్రిని ముందు పెట్టుకుంటే నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని అనుకురా. మరి ముఖ్యమంత్రి మీదనే రాసినప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద రాయడం వేరు, ముఖ్యమంత్రుల మీద రాసిన కదా. నేనేమంటే, సాహిత్యం అనేది సమాజంది, నా ఏది కాదు, నీ ఏది కాదు, ఓమంది కాదు. ఇక్కడ ఓని కాడు నేను అంటే కట్టలు కట్టినా అని మాట్లాడతారు. రొడబీస ఓడేది కట్టింది. ఇక్కడ ప్రజలకు సమస్య లేకపోతే పాట ఏడికి వెళ్ళిపోతుంది, అవునా కాదా? దేశంలో సమస్య ఉన్నది కాబట్టి నన్ను ఈడి దాకా షాడో మీడియా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది, అంతే కదా. సమస్య లేనప్పుడు నువ్వు నేను ఎందుకు కలుస్తాం? రాజకీయ నాయకుల మీద రాయడం ఒక ఎత్తు,
అది ఇక రాజకీయంగా అందరూ చూస్తారు, దాని యొక్క ఎవరు పట్టించుకోరు, రాజకీయ అసలు ఎవరు పట్టించుకోరు. నక్సలైట్ అంటేనే ఒక ఇది ఉంటుంది క్రమంలో, ఒక సీఎంని అడ్డం పెట్టుకొని పాట రాసిండు, అతను కూడా అతనిలో కొంచెం భయం ఉన్నది అనేది కొంచెం మంది. నేనేమనుకుంటా అంటే సీఎం ని అడ్డం పెట్టుకోవడానికి ఆయన ఆనంది నేను తీసుకొచ్చి పెట్టలే కదా అడ్డం పెట్టుకోవడానికి. ఆయన అన్నదే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా అంటే ప్రజలకు ఇంకా తొందరగా అర్థమవుతుంది కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినంటే ప్రజలకు ఇంకొంచెం తొందరగా అర్థమవుతుంది. అందులో భాగంగా పెట్టినా కానీ భయపడవలసినటువంటి అవసరం ఏముంటుంది. నేనేమన్నా తీవ్రవాదినా లేకపోతే నక్సలైట్నా? నేనైతే భయపడతా. నాకు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఇంకోటి ఏంటంటే నేను దొడ్ల కట్టేసి నువ్వు పసరాన్ని అయితే అసలే కాదు. నేను కొంచెం వేరే కేటగిరీ చెందిన. ఎందుకంటే నాకు అంటే పాఠకాల గురించి వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఈ పాటలన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా కూడా వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే నక్సలైట్ల కాలం ఉన్నంత కాలం ప్రజలు కొంత స్వేచ్ఛగా బతికినారు. ఆడబిడ్డలకు రక్షణ ఉండే, ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణ ఉండే. ఎవడైతే భూస్వాములు కావచ్చు ఇలా పేరు మారిందంటే పెట్టుబడిదారుగా మారిపోయారు. ఆ పెట్టుబడిదారు వ్యవస్థ శ్రమ దోపిడీ విధానం నశించాలని చెప్పి వాళ్ళు వచ్చారు తప్ప వాళ్ళు ఏ రాజ్యాన్ని కూల్చలేదు కదన్నా, విధ్వంసం చేయలేదు కదా. సార్ దేనికోసం పుట్టింది అనుకుంటారు నక్సలిజం? అప్పుడు నక్సలిజం అనేది చాలా మందికి క్లారిటీ లేదు. నేను సింపుల్ ఒకటే డైలాగ్ తో చెప్తా. కమ్యూనిజం అనేది ప్రజలంతా సమానంగా జీవించాలనేటువంటి వాదం నుంచి వచ్చింది. తర్వాత సమసమాజ నిర్మాణం కావాలి అన్నది, ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ప్రతి గడపలో లేదు బ్రదర్, క్లియర్ గా లేదు బ్రదర్. ఎందుకు అని అంటే ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉన్నప్పుడు మళ్ళా ఇంకా న్యాయం కోసం నక్సలైట్లు అడవులు ఎందుకు పట్టాలి, ప్రాణాలు ఎందుకు కొట్టుకోవాలి, అయినా నన్ను ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అవునా కాదా? ఇవాళ స్వేచ్ఛగా ఒక బీజేపీ ఎమ్మెల్యే అట, అది బీజేపీ ఎమ్మెల్యే నడి రోడ్డు మీద శృంగారం చేస్తుండు. ఇది దేన్ని మిస్మరేజ్ చేసేందుకు, దేన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తేందుకు పోయిపోయి మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే అయినా ఏమైనా సిగ్గి లజ్జ శరం ఏమైనా ఉండాలి. అమ్మలక్కలు ఓట్లేసిన అమ్మలక్కలు పోయి బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద చెప్పుల దండలేసి ఊరేగించుకుంటా సిద్ధపరగలు తీసుకొని ఒళ్ళంత ఆస్తట్టు కొట్టి ఉరిదీయాలి అసలు కొడుకుల. ఎందుకు అనంటే శృంగారం అనేది మానవ మనుగడ కదా. శృంగారం అనేది మానవ మనుగడ. ఈ మానవ సంబంధాలనేది అత్యున్నతమైనటువంటి సంబంధం. అలాంటి సంబంధాన్ని నువ్వు బజార్లో పెట్టి నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేవు, నీకేమైనా ఉండాలి కదా. మరి అతనికి ఇలాంటి మనుషులలో ఉండి కూడా మారణ హోమాలు సాంప్రదాయాల పేర పద్ధతుల పేర రకరకాలుగా మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? మరి నక్సలైట్ ఉంటే అరికట్టవచ్చు అంటారా? నేనంట వందకుందా. ఎందుకు అనంటే గతంలో మీరు వెనక పోతే నాకంటే మొదలు ఇంకా చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. నాకు తెలిసిన మేరకు చెప్తా నేను. ఎందుకంటే పిల్ల పెద్ద మనిషి అయిందంటే నాటుకోడితో పిల్లలు పంపాలి. ఆ పద్ధతిని రద్దు చేసేటట్టు కొట్టి ఒక్కొక్కని పిల్లలని వేస్తాడు కొట్టి దోరు కమ్యూనిస్టులు కాదా? 100,000 ఎకరాల భూములు పంచిందోరు కమ్యూనిస్టులు కాదా? అంబేద్కరిస్టులు పంచిరా భూములు? అంబేద్కరిస్టులని ఊళ్ళకి రానియలేదు కదా. అంబేద్కరిస్టులను ఊళ్ళని పట్టుకొచ్చిందే కమ్యూనిస్టులు కదా. నడువులోకి తీసుకొచ్చింది ఎవరు? అంబేద్కర్ అంటేనే అంటరానుడు అని మాట్లాడుతుంది కదా ఈ మనుధర్మ శాస్త్రం మక్కులు ఇచ్చింది ఎవరు? కమ్యూనిస్టులు కదా. అలాంటప్పుడు మాకు అంబేద్కర్ ని మేము ఎంతగా కొలుసుకుంటామో ఇక్కడ కమ్యూనిస్టులను కూడా అంతే కొలుసుకుంటాం. దాన్ని ఇప్పుడు ఏమంటారు, కొడతంటే భయం పెడతంటే ఆశ అనే టైప్ ఆఫ్ లా రాజ్యాంగంలో భాగంగా నాకు మాట్లాడే స్వేచ్ఛ దొరికింది. నేను మొన్నటిదాకా మనిషినే కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొన్నటిదాకా మనుషులే కాదు. అలాంటప్పుడు నేను మనిషిగా గుర్తించి నేను మనుషులై పుట్టినాక కూడా భారత రాజ్యాంగం రాసినాక కూడా రాజ్యాంగంలో హక్కులని పొందుపరిచిన తర్వాత కూడా నాకు మనిషిగా గుర్తింపు రాలే. ఎప్పుడైతే కమ్యూనిస్టులు మనుషులంతా సమానమైనటువంటి జెండాను పట్టుకొచ్చారు, ఆ జెండాను పట్టుకొచ్చిన తర్వాత నన్ను నడువులేని తీసుకొచ్చారు. అదే కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం. కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నారా అంటే నేను కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నా. మరి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కమ్యూనిస్టం అంటున్నావు కదా, కమ్యూనిస్టం అంటుగా. కమ్యూనిజం అనేది ఇప్పుడు ఉన్నదంటారా? నేనేమంటున్నా అంటే కమ్యూనిజం ఉంటదా అనేది ఆ మాట ఏమంటారా క్వశ్చనే రాంగ్. ఎందుకు అని అంటే కమ్యూనిజం ఈ భూమి ఉన్నంత కాలం ఉంటది. కమ్యూనిజం అనేది భూమి
కమ్యూనిజం అనేది భూమి. భూమి నిన్నోలాగా నన్నోలాగా చూడదు. ఆ, ఓపెన్ గా భూమి నిన్నోలాగా నన్నోలాగా చూడదు. అవునా? భూమికి అంతరాలు లేవు. భూమికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు. భూమి అనేది నిన్ను నన్ను ఒకేలాగా చూస్తుంది అన్న. సరే అదే అలాంటప్పుడు అలాంటి కమ్యూనిజం భూమి ఉన్నంత కాలం ఉంటది. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఒకటి ఏంటంటే అలాంటి కమ్యూనిస్టులు ఉన్నారా అంటే, కమ్యూనిస్టులు అనేటోళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొట్లాట జరుగుతుంది. డెడ్ లైన్ పెట్టిర్రు. అదే మీరు మాట్లాడే కమ్యూనిస్ట్ ఎవరు? ఫేక్ నా కొడుకులు ఉంటారు కదా, ఆ ఫేక్ నా కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు బరాబర్ దొంగ నా కొడుకులు. మరి వాళ్ళ మీద ఏమైనా పాట రాశారా? పొద్దుడు లేస్తే దేవుడే లేడని వాళ్ళ మీద ఏమైనా పాట రాశారా? క్లియర్ గా రాసేందుకురా. ఒకసారి వినిపించండి మనం. ఎర్ర జెండా బట్టి నోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, ఎర్ర జెండా బట్టి నోడల్లా కమ్యూనిస్టు గానే కాడల్లా, పాట రాసి పాడి నోడల్లా ప్రజా కవులామంటే ఎట్టుల్లా. చాలా చాలా ఏళ్ళ క్రితం పాడినది ఇంటర్వ్యూలలో. అంటే నేనేమంటా అంటే, నువ్వు ఎర్ర జెండా వేసుకున్నంత మాత్రం నువ్వు కమ్యూనిస్ట్ పెట్టి అవుతావురా? సున్నం బొట్లు పెట్టుకున్నంత మాత్రం నువ్వు బాబాను అవుతావు? ఏం కావు కదా. నేనేమంటున్నా అంటే, ఏ ఆశయం కోసం పోయిర్రు, ఏ ఆశయం కోసం బయటకు వచ్చారు. ఒక భాష నా పచ్చి భాషలు చెప్పాలంటే ఏం బీగనికి పోయిర్రు, ఏం బీగనికి బయటకు వచ్చారా? సరే, అడవిలో అన్నలు వాళ్ళని సృష్టించింది ఏ పార్టీలు అనుకుంటారు? ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ విధ్వంసం ప్రజల కోసం పనిచేసే పార్టీ అనేది కొన్ని ఉంటాయి. అవును. మనం ఎందుకు ఓపెన్ గా మాట్లాడుతున్నాం ఏంటంటే, ఇప్పుడు సిపిఐ సిపిఎం వీళ్ళు నిర్మాణం చేసింది నక్సలైట్లని, తర్వాత మావోయిస్టులకు ఏర్పడరు దాని ఒక భాగం. అటువంటి కమ్యూనిస్టులే ఇప్పుడు రాజకీయ మనువాదం అనే సంకల చేరి రాజకీయాల కోసం ఒక పదవి ఇవ్వగానే సైలెంట్ ఉన్నవాళ్ళు. అంటే సిపిఎం నుంచి నక్సలిజం ఏం పుట్టలేదన్న, సిపిఐ మావోయిస్ట్ గా పుట్టినారు వాళ్ళు. పీపుల్స్ వాళ్ళు, రాడికల్స్ ఆ టైపు ఆ టైం నిర్మాణం జరిగింది. ద సేమ్ టైం ఏమనంటే, ఇక్కడ విధ్వంసం ఉన్నప్పుడే విప్లవ నూతన నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు గాంధీ మార్గం కావాలంటే ఎంతో మంది భగత్ సింగ్లు కావాలి. గాంధీ మార్గంలో నడవాలంటే ఎంతో మంది భగత్ సింగ్లు కావాలి. కానీ ఎంతో మంది భగత్ సింగ్లు బతకాలంటే తుపాకులు పట్టుకుని అడవులలో పోవాలి. ఆ పాయింట్ ఆఫ్ లో చేసిండు. ఇప్పుడు గాంధీని మించిన దొంగ ఉండవడా దేశంలో? ఓపెన్ గా చెప్తున్నా కదా, ఉన్నాడా? సరే, ఆ దొంగల గురించి మనం ప్రధానంగా మీరు రాసిన పాట మీదనే మన జరుగుతున్న ఇంటర్వ్యూ. అయితే అదే కమ్యూనిజం నుంచే పుట్టి చాలా మందికి తెలుసు. ఈ కమ్యూనిజం నుంచి నక్సలైట్ పుట్టి, ఎందుకంటే వాళ్ళు ఎర్ర జెండా పట్టుకొని తిరుగుతారు, ఈ ఎర్ర జెండా అదే ఉండొచ్చు అనుకుంటారు. అది వాస్తవం అంటవా? అంటే నేనేమంటున్నాంటే అన్న, తిరుగుబాటు అనేది ఏ స్టైల్లోనైనా ఉండొచ్చు. మనకు నేను చెప్పేది ఏంది, కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు వేరు కాదు. ఒకటే గర్భం, రూపాలు వేరు. ఒకటే గర్భం రూపాలు వేరు. ఎప్పుడైతే కొన్ని ఫేక్ కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టుకొచ్చినాయో, వాస్తవానికి ఏంటది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మావోయిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీ ఇట్లా పుట్టుకొచ్చినాయి. తర్వాత కొన్ని వందల ఫేక్ కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు దళాలు నడిపారు, ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు ఉద్యమాలు నడిపారు, ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు 100,000 ఎకరాల భూములు కబ్జాలు చేసిన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. నేను కాదంటలేను, నేను ఆ దొంగల గురించి మాట్లాడతలేను కదా. నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే, ఎవడైతే ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి అనేటువంటి మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులు ఎవరైతుర్రో, నేను కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నా, రివిజనిస్టుల గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఇల్లు తేడా ఉన్నాయి ఆ రెండు. నేనేమంటున్నా, రివిజనిస్టులు వేరు, కమ్యూనిస్టులు వేరు కదా. ఎట్లా? ఎవడైతే కమ్యూనిస్టుల ముసుగులో ఉండి నేను కమ్యూనిస్టు సున్నం బొట్లు పెట్టుకుని సన్నాసీసాలు వేసి 2 చేతులు జోడించి ఎర్ర జెండా కూడా తిల్లారా అనేటువంటి సన్నాసుల గురించి మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, ప్రజలంతా స్వేచ్ఛగా ఉండాలి, కులం లేదు, మతం లేదు, మనుషులంతా సమానంగా జీవించాలనేటువంటి ఆ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టుల గురించి నేను మాట్లాడుతున్నా. కమ్యూనిస్టులలో కూడా దొంగలు ఉన్నారు, ఎవరు లేరన్నారు? ఆ దొంగల గురించి కూడా ఎన్నోసారి చెప్పినా నేను. ఎవడయ్యా లేదు అన్నదో, ఎర్ర జెండా గుండె నిండి ఉన్నదో, ఎర్ర జెండా త్యాగాల తమలున్నదో, ఎర్ర జెండా విప్లవాల ఉమ్మనీరులో, ఎర్ర జెండా కొంతమంది కమ్యూనిస్టు నేతలమ్ముడోతే ఎర్ర జెండా లేదంటే లోకం ఎట్లా చెప్పే. ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నావు. కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు కావాల్సిందే. కమ్యూనిస్టులే లేకపోతే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, యుద్ధం చేయవలసినటువంటి పాకిస్తాన్ తోని చర్చలకు సిద్ధమవుతారు.
భారత ప్రభుత్వాలు యుద్ధం చేయవలసినటువంటి పాకిస్తాన్ తోనికి చర్చలకు సిద్ధమైతే ఈ దేశ పౌరులైనటువంటి బిడ్డల మీద ఎందుకు కగార్ అనేటువంటి పేరు పెట్టుకొని ఖచ్చితంగా కాల్చి సంపుతామని చెప్పి బహిరంగంగా రాజ్యాంగాన్ని మనమందరం చూస్తుండగానే రాజ్యాంగాన్ని మన కళ్ళ ముందరనే తగలబెడుతుంటే ఆ రాజ్యాంగ పుణ్యమాన్ని బతుకుతున్నటువంటి భారతదేశ ప్రజలంతా ఎవరి సంఖ్య రాకుతున్నారని బాధ కదా. నువ్వు సంపుతాని అమిత్ షా డైరెక్ట్ చెప్తున్నాడంటే రాజ్యాంగాన్ని తగలబెట్టినట్టు లెక్క. ఆ రాజ్యాంగానికి ఎక్కడ విలువిచ్చింది బీజేపీ పార్టీ? రాజ్యాంగానికి అడవిలో అన్నలకు సంబంధం నేనేం చెప్తున్నా, ఆర్టికల్ 21 ప్రకారం ఒక సీమను కూడా చంపొద్దని చెప్తున్నా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. ఆయన ఏకంగా మనుషులను చంపుతా అంటుడు. నువ్వు శత్రు దేశాలతోనేమో చర్చలు జరుపుతావు, ఇక్కడ ఈ దేశ పౌరులైనటువంటి కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతందుకు నీకు వచ్చిన నొప్పి ఏంది? గతంలో జరిపిన ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి సంపద, కనీస సంపద కూడా వాడోడు ట్రంప్ గాడు, వాడోడు వీడోడు అంబానీ ఆదానిలకు కట్టబెడుతందుకు అంబానీ ఆదానిలకు మంచాలు వేసేటువంటి పరిపాలన కొనసాగుతుంది దేశంలో. అది అర్థమైనటువంటి అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమిటంటే మతి గతి తప్పితే ఒళ్ళు వండు కూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరీటమే కూర్చుంటే ఎన్నడరికి అవుతుంది. మీద అడవిలో అన్నలు ఉంటే సమస్య సాల్వ్ అవుతారా? నేనేమంటానంటే అడవిలో అన్నలు ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే నేను కూడా అడవిలోకి పోయేటోని కదా. అదే నేను కూడా అడవిలోకి పోయేటోని కదా. నేనేమంటానంటే తుపాకీ పట్టుకుంటే క్రైమ్ అవుతుంది కాబట్టి నేను పెన్ను పట్టుకున్నా. నా మైండ్ ని వెపన్ చేసిన, నా మైండ్ ని వెపన్ చేసి ఏ ఎన్కౌంటర్ చేయాలో అది చేస్తున్నా నా మైండ్ తోనే. నేనేమంటానంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రాజ్యంలో ఈ రాజ్యం నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా హింసనే ఉన్నదన్న, హింసనే ఉన్నది. ఆ హింస కొద్దో గొప్ప ప్రజల మీదకి రాకుండా ఆగింది అని అంటే కమ్యూనిస్టుల పుణ్యమే, కమ్యూనిస్టుల పుణ్యమే. ఇలా నక్సలైట్ల సంఖ్య తగ్గొచ్చు. ఇలా నక్సలైట్లను చంపుతుంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేడుక చూస్తారు. నేను ఒక విషయం చెప్తాను మీ మీడియా ద్వారా. ఏంటంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా వేడుక చూస్తారు కదా. ఇళ్ళల్లో ఊర్లలో పోతే ఏం చేస్తారు, బడి పిల్లలు బడికి పోకపోతే కొట్టుకుంటా తీసుకుపోతారు, బడి పిల్లలకు కొట్టుకుంటా తీసుకుపోతారు తల్లిదండ్రులు. రేపు కూడా ఈ బీజేపీ మారణ హోమంలో భాగంగా ఈ దేశంలో ఆధిపత్య మనుధర్మ శాస్త్రాన్ని కొనసాగించే విధంగా మనిషిని చూడకుండా రేపు ముఖ్యంగా నేను ఆడబిడ్డలకు చెప్తున్నా, మీ భర్తలు చనిపోతే, మీ భర్త చనిపోయిన ఆ కాష్టం మీదనే మిమ్మల్ని ప్రాణంతో ఉండగా ఊరంతా చూస్తుంటే తగలబెట్టేటువంటి సనాతన ధర్మం, మన మనుధర్మ శాస్త్రం అది ప్రేరేపించే పనిలో ఉన్నది బీజేపీ. మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నాడు కేజ్రీవాల్ ని బడిపోరగాని పట్టకపోయారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏమైనా చేసిరు? ఎవరన్నా వేడుక చూసిర్రు, కవితను తీసుకొని పోయిర్రు. కేసీఆర్ కంటే తెలుగులోడు ఏం కాదు కదా మోడీకి ఏమైనా రాముడు దేవుడు ఇది తప్ప ఏం తెలియదు. రాముడు దేవుడు ఇంకేం తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు రాముడి గురించి ఏం తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలకు రాముని గురించి కూడా ఏం తెలియదు. ఎందుకు అనంటే రాముడు అనేటువంటి ఆయన కూడా ఆయన రాజ్యంలో రక్తపాతం ఉండదు. రాముడు అనేటువంటి రాజ్యంలో రక్తపాతం ఉండదు. కానీ రామరాజ్యం అనుకుంటేనే రక్తం చిందిస్తూ రక్తాన్ని ఏరులు బారిస్తున్నటువంటి అమిత్ షా, మోడీ ఏం సమాధానం చెప్తారు రామ భక్తులకు? అవునా కాదా? కాబట్టి రామరాజ్యంలో రక్తపాతం ఉండదు. మీరు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు కదా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు అని అడగాలి రాముని భక్తులంతా కదా. తెలియదు అంటారు కదా. నేను ఎట్లా తెలుస్తుంది? రాముడు అనే రాజ్యంలో రక్తపాతం ఉండదు, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి. కానీ నా పొద్దున్న లేస్తే రక్తమే వాడుతున్నది. ఇంకా తిండి దొరకక శరీరాన్ని అమ్ముకొని సెక్స్ వర్కర్ గా మారినటువంటి తలుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు. నేను చెప్పిన కదా, ఈ ముఖ్యమంత్రులను కూడా కవితను తీసుకపోతే కేసీఆర్ ఏమైనా చేసిండా? మోడీ కంటే కూడా తెలుగు కల్లుడు అయినటువంటి కేసీఆర్ కూడా బిడ్డను తీసుకోకపోతే నోరు మూసుకుండు. చట్టం రేపు మిగతా ముఖ్యమంత్రులను కూడా అట్లనే బడిపోరగాల తీసుకపోతారు. మీరు చూడరు. ఇలా ప్రజల కోసం పనిచేస్తున్న చంపుతుంటే మీరు వేడుక చూస్తారు. కానీ ప్రభుత్వాలు నడిపేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళని కూడా బడిపోరగాల లెక్క పట్టుకపోయి ఒక్కొక్కరిని తీసుకుపోయి ఈపులు ఆయగొడతారు. మీరు చూడరు. ఇలా కాకపోతే రేపు అర్థమవుతుంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు పాట రాసింది అంతే కదా. మరి రామరాజ్యంలో రక్తపాతం ఉండదు. అవును, మీరు పాట రాసిరు, ఓకే బాగుంది. పాట జనాలకు వినిపించదండి. దాన్ని మరీ సూట్ చేసి నక్సలైట్ ఎట్టుంటారు, ఇది ఇట్లా అడవిలా ఇదన్నీ అంత క్లారిటీగా అంత ఇదిగా చూపించవలసిన అవసరం ఏంది? అంత ఇదిగా మీలాంటి చదువుకున్న వాళ్ళే అమాయకమైనటువంటి 2 చేతులు జోడించి మొక్కేటువంటి సందర్భం. కాబట్టి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలిగా.
ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పని చేసిన అంతే తప్ప నేను ఎవడో నక్సలైట్లకు పోవాలి తుపాకీ పట్టుకోవాలని ఏం చెప్పలేను. రాజ్యం చెలరేగుతున్నది పోదాము అంటే ఇక్కడ సంపనికి ఛాన్స్ లేదు కదా, ఎందుకు చంపుతారు అడుగుదాం. నేను తుపాకులు పట్టుకొని పోలే ఏం చెప్పలేదు. సంపనికి ఛాన్స్ లేదు, రాజ్యాంగాన్ని ఎందుకు తగలబెడుతున్నారు, రాముని ఎందుకు అవమానిస్తున్నారు. బీజేపీ అమిత్ షా మోడీ రాముని యొక్క నేపథ్యాన్ని విపరీతంగా అవమానించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఏ మార్పు జరగాలనుకుని ఈ పాటలు రాస్తున్నారు మీరు? అంటే నేను కోరుకున్నటువంటి మార్పు ఏంటంటే సమాజంలో ఈ దేశంలో కులం ఉన్నది, మతం ఉన్నది, పుడితే పుట్టాలి ఎందువుగా అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాట కొంద తప్పుడు మాట. ఎందుకంటే అన్ని రకాల అన్ని కులాలు అన్ని మతాలు బతికేటువంటి స్వేచ్ఛగా రాసుకున్నటువంటి దేశం మన లౌకిక దేశం. కాబట్టి ఇక్కడ అన్ని మతాలు ఉండొచ్చు, అన్ని మతాలు బతకొచ్చు అని రాసుకున్న తర్వాత పుడితే హిందువునే పుట్టాలనేటువంటి మాట చాలా తప్పుడు మాట. మరి ఇంకోటి, అది ఒకవేళ కరెక్టే అనుకున్నప్పుడు ఈ దేశంలో పుట్టినటువంటి ఈ దేశం మూలవాసనమైనటువంటి మేము వాళ్ళ కులాల గురించి మాట్లాడవలసి వస్తే ఈ దేశం మూలవాసనమైనటువంటి మేము ఎందుకు అంటరాను లెక్కైనా మేము మమ్మల్ని కూడా ఒక హిందువుగానే చూస్తే ఎందుకు మమ్మల్ని ఊరవతలు ఉంచారు. సరే మేము అనుకుంటారు కదా, పుడితే హిందువుగానే ఉంటారని ఒక పాట వచ్చింది. ఒక పాటకి చాలా మంది ఎంతో మంది దగ్గర మార్పు జరుగుతుంది. మరి మీలాంటి మేధావులు కమ్యూనిస్ట్ పార్టీ జనాల మేలు కోసం జనాల బాగు కోసం పనిచేసిన వాళ్ళు, మరి మీరు ఇన్ని చేసినా కానీ జనాలు ఎందుకు మాట్లాడారు అట్లా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే బలుపును చూసి ఆపును చూసి బలుపు అనుకుంటారట, బలుపును చూసి ఆపును చూసి బలుపు అనుకుంటారట. ఆ భ్రమలో ఉన్నారు. ఆ బలుపు దిగిన తర్వాత మారణవుడు ఎవడైతుండో ఆ మారణుని బలుపు దిగిన తర్వాత తెలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నేను అదే చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ల పరిపాలనలో ఆయన చేసినటువంటి అవకతవకలన్నీ ప్రజలు పసిగట్టిరు కాబట్టి ఆల్టర్నేట్ గా ఇంకొక ముఖ్యమంత్రి కావాలి, ఇంకోడో కోసిగాడు కావాలి కాబట్టి దాంట్లో భాగంగా ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. సరే ఆ ముఖ్యమంత్రి గురించి మాడదాం. ముఖ్యమంత్రి నేను అదే చెప్తున్నాను, మీరు అడిగిందే చెప్తున్నా. నేను దాంట్లో భాగంగానే అవసరమైనప్పుడు మనిషి తిండి తింటాడు, అవసరం లేకపోతే పక్కకేస్తాడు కదా. నేనేమంటే ప్రతిదానికి మారలేదు అంటే నువ్వు నేను కూర్చొని ఇవాళ సమాజం గురించి మాట్లాడుకుంటున్నావు. నీ పిల్లల గురించి కాదు, నా పిల్లల గురించి కాదు. ఇది కాదా మార్పు, ఇది కాదా మార్పు. 7వ తరగతి పేలైన సుఖరావు నడిసే ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎవరు చైతన్యం ఇదంతా? మీరు ఒక్కరు మారుతా అయిపోయింది అనుకుంటున్నారు. నేను మారినాను ఎందుకు అనుకుంటారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి మీకు? భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి గంటల ఉపన్యాసాలు ఇచ్చి 1000 కొద్ది పాటలు వస్తున్నాయి, ఇంత సోషల్ మీడియా వస్తుంది, ఇంత డెవలప్ వస్తుంది, మరి ఎందుకు మారుతలేరు అంటూ నేను ఏమంటున్నా అంటే నేను అదే చెప్తున్నా కదా, నా యుద్ధమే ఆలమీదే కదా. భారత రాజ్యాంగం గురించి గంటలు స్పీచ్లు ఇచ్చేటువంటి కొంతమంది, అందరిని అంటలేను, కొంతమంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అంగట్ల సర్కులు చేసారు కాబట్టి అంబేద్కరిజం పూర్తిగా ఇంకా ఎవరిళ్ళకి పోలే. ఫస్ట్ వీళ్ళని మార్చాలి కదా. నేను అదే చెప్తున్నా, ఏదో భలే అందరి మీద రాస్తే వదిలిపెడతాను అన్న. అన్ని ఒక హింసను ప్రేరేపించడం. మరి మీరు మంచికి ప్రేరేపించుది. నేను చెప్పేది అదే కదా. మరి ఇప్పుడు నేను చేస్తుంది ఏ హింసను చేయమన్నా? డైరెక్ట్ పుడితే గిట్ట పుట్టాలని చెప్పలే, నేను పుడితే గిట్ట పుట్టాలని చెప్పలే, మాదే పుట్టుకాడు పుట్టలే అని చెప్పలే, మాల కుటుంబంలో పుట్టాలని చెప్పలే, అగ్రవర్ణంలో పుట్టాలని చెప్పలే, మనిషిగా పుట్టాలి అంటున్నా. ఈ మాటకు సమాధానం ఏడదీస్తావు? ఇప్పుడు మనిషిగా పుట్టాలి అంటున్నా, సమాధానం ఏడదీస్తావు అంటున్నా. హిందువులుగా మారింది అంటున్నావు కదా. సరే, అందరం భారతదేశంలో హిందూ అనగానే ఒక బీజేపీ కోణంలో మనం చూస్తాం. మన పార్టీ పరం కాదు కానీ చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ హిందూ వర్గాన్ని జెండాలు పట్టుకున్నా కానీ ఎక్కడైనా కానీ తిరిగినోడు, నేను హిందూ అని చెప్పుకునేటోడు ఎలాంటి వర్గం ఉన్నట్టు? నువ్వు ఏ వర్గం కోసం అయితే నువ్వు పోరాటం చేస్తున్నావు, మీలాంటి వాళ్ళు మరి ఆలేగా ముందు వరుసలో ఉన్నది అక్కడ. నేనేం చెప్తున్నంటే ఈ దేశంలో బలమైనటువంటి సంఖ్యగా ఉన్నటువంటి బీసీలు ఈ దేశానికి బలవంతులే, కానీ ఈ దేశానికి బలంగా ఉన్నటువంటి బీసీలే అతిపెద్ద ప్రమాదం అని 100 ఇంటర్వ్యూలలో చెప్పిన. రాజకీయ వేదికల మీదకి ప్రసంగాలు ఇస్తాడు, వాడు విప్లవకారుడు వీడు విప్లవకారుడు అని చెప్పి సన్నాసి పలుకులు వలుపుకుంటా బుద్ధుని గురించి అది ఇది అని మాట్లాడదు. నీ బుద్ధి చక్కగా లేనప్పుడు నీ బుద్ధిజం ఏడ పనిచేస్తుందా? నీ బుద్ధి చక్కగా ఉంటే బుద్ధుడు నీ ఇంట్లో ఉన్నట్టే, నీ ఒంట్లో ఉన్నట్టే, నీ మీద ఉన్నట్టే, నీ ప్రపంచంలో ఆయన ఉన్నట్టే. నీ బుద్ధి చక్కగా లేనప్పుడు నువ్వు బుద్ధిజం తీసుకొని రంగురంగుల జెండలు వేసుకుంటే నువ్వు బుద్ధిస్టు అవుతావు. రాజకీయ వేదికలతో మీకేం బుద్ధునికి ఏం పని? ఎట్టబోతారా మీరు? ఓ క్లారిటీ లేనటువంటి సమాజం ఉంది పెద్దనా. నేను ఎందుకంటున్నంటే
వయసు మళ్ళీ మనసు సోయి తప్పి పిచ్చి పిచ్చి చేతలు చేస్తున్నాడు. చిన్నపిల్లలు కూడా ఏరికి పూసుకుంటారు చూడు ఆడదాన్ని. అట్లా తయారయ్యి కొడుకులు, అట్లా తయారయ్యారా కొడుకులు. నేను ఎందుకేమంట, చాలా మంది అంబేద్కర్ గురించి ప్రసంగాలు ఇస్తుంటారు. అతను పోయిన తర్వాత ఏమంటారు చూడు, సారంగ నిధులు దూరే గుడిసెలు అన్నట్టు రకరకాలుగా చేస్తుంటారు. అది పద్ధతి కాదు అంటున్నాను నేను వాళ్ళ గురించి. ఇప్పుడు నేనేమంటా, వాదమా ఇది చూదమా, ఎవని కాడే సద్దమా, ఎవని కాడే సద్దమా, ఏకమై పోదమా, నీ కులం నీకే నాయే, నా కులం నాకే నాయే, ఎవని కులం వానికైతే బహుజనవాదం ఎట్లయితది. ఈ బహుజన రాజ్యం రావాలని వాళ్ళ మీద రాసింది ఎవరి కులం వానికే ఉన్నప్పుడు అది బహుజనవాదం ఎట్లయితది? కాదు కదా. బొమ్మగడిగి బొట్టు పెట్టి దండలేసి దండం పెట్టి ఆ పూటకే మొక్కుతారు అయ్యా అంబేద్కరు. ఈ బొమ్మలు గడిగేటోళ్ళు అంతా పెద్ద దొంగలు, వసూలు చేసే అంత విజిటింగ్ కార్డు బాపతి. మీలాగా పాటలు రాస్తోళ్ళు గాని పాడుతోళ్ళు గాని కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో పెద్ద పెద్ద వేదికలలో చాలా మంది పైసలు ఉన్నారు. ఎన్ని మీలాంటి పాటలు రాస్తారు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఎందుకు 10% కూడా ఎందుకు మారుతలేరంట? మీకు మార్పు ఎక్కడ కనపడలేదు చెప్తే నేను మారిందో చెప్తా. మార్పు ఎక్కడ కనపడలేదు మీకు? మరి ఎక్కడ కనబడలే అని చెప్పేసి వేరే వాళ్ళు హిందూ సమాజం అక్కడిక్కడ బీజేపీ అని సెంటర్ కమిటీ విమర్శించగలుగుతారు. మీరు మీకు అర్థం కానిందంటే మీకు అర్ధరహితమైనటువంటి క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకోండి. ఎందుకు అని అంటే, నేను ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు? హిందూ సమాజం అనేది ఈ హిందువులలో ఏ కులాల వాళ్ళు హిందువులు మీరు చెప్పండి. లేకపోతే ఏమడిగిరు మీరు? నన్ను ఏమడిగిరు? మీరు నన్ను ఏమడిగిరు? నన్ను ఏమడిగిరు మీరు? నన్ను అడిగింది ఏంది? పుడితే పుట్టాల హిందువు గాని మీరు మాట్లాడుతూ మీ వాళ్ళు ఎందుకు మారలేదని. మేము హిందువులమే కాదని చెప్పి మమ్మల్ని ఊరవుతారు నెట్టేసిర్రు అయ్యా, నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం. అర్థమవుతుందా అంటున్నా? మీరు ఇంత పాట చాలా మంది మీ దాంట్లో మంచి మేధావులు ఉన్నారు, మాట్లాడేటో ఉన్నారు. అందరూ అంబేద్కర్ గురించి మా దాంట్లో అంటే నువ్వు ఏ సామాజిక వర్గాన్ని అయితే నువ్వు మేలుకొల్పాలనుకుంటున్నారో, నేను ఏ సామాజిక గురించి చెప్తలేను. ఆ మానవ జాతిలో ఉన్న మేధావులే పాటలు పాడుతూనే గాని ఉపన్యాసాలు ఇస్తూనే గాని ఎన్నో చెప్తారు. కొన్ని లక్షల మంది చూస్తారు. ఒక 10% కూడా ఎందుకు మారతలేరు? మారలేదని నువ్వు ఎందుకు అనుకుంటావు? నేను మారంది ఏడు దాకా వచ్చినా. నేను మారంది నేను ఆయన ఏం చేసేది? మన ఆయన చేసేది మనం చేయలేదు. నేను ఆయన ఏం చేసేది? మన ఆయన చేసేది కాదు. నేను ఆయన ఏం చేసేది? నేను ఆయన ఏం చేసేది అంటున్నా. నేను అడిగిన అయ్యా పంచ కట్టుకుండు, పొక్కలు పోయిన పంచ కట్టుకుండు ముడి చుట్టూ. నువ్వు ఇలా సూట్ పుట్టు ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్నావు. ఏ మార్పుతో వచ్చి కూర్చున్నావు? చదువు చెప్పేది అదే కదా. అరే నువ్వు మనిషివే కాదన్నటువంటి హిందుత్వం ఎందుకు మారుతుందా? ఇక్కడ మన ఆయన నుంచి ఫలానా శంకర్ కేవీ శంకర్ అనేట ఆయన మనిషే కాదంటేనే భారత రాజ్యాంగం నీకు హక్కును కల్పించి నీ అక్షరాన్ని ఇంటికి తోలింది. నీ అక్షరం ఇంటికి వస్తాను కూడా కమ్యూనిస్టులు తోడుగా నిలబడ్డారు. మీరు అది తెలుసుకోకుండా ఏం మారింది అంటే కొంతమంది సన్నాసులను చూసి దేశమంతా సన్నాసులు అంటే ఎట్లా? మార్పు జరుగుతున్నట్టే కదా. అంటే దేశమంతా సన్నాసులు అని మీరు ఒప్పుకుంటారు. మారలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి మార్పు జరుగుతుంది అన్నట్టుగా, నేనేమంటే మార్పు జరిగింది అన్నట్టే కదా. మీరు ఏదో ఒక సైడ్ ఉండండి. నేనేమంటా, నేను సైడ్ అనే కాదు, బయట అనుకుంటున్న మాటలే. ఎందుకంటే చాలా మంది మీరు పాటదారు చెప్తారు, ఒకదారు మాటదారుతారు, వ్యాసందారు చెప్తారు, ఒకరికి ఒక ఇంటర్వ్యూ దాడుతారు. ఇక్కడ సామాన్య జనుడు ఎంతో మంది బయట మేధావులు ఉంటారు కానీ కొన్ని ఇంటరు. కాబట్టి వాళ్ళంటి జనాల కోసమే మనం మీడియా తరపు నుంచి వచ్చి మాట్లాడవలసి వస్తుంది. నీకు నాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదు, నీకు లేదు. మీరు ఒక పాట రాసి ఆ పాట ఇప్పుడు వైరల్ అవుతుంది. అటువంటి క్రమంలో అసలు ఏ మార్పు కోసం అయితే మీరు పాట రాస్తారు, అసలు ఏం మారాలనుకుంటారంటే చెప్తే మీరు అటు బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం అని చెప్పేసి అటు తీసుకుపోయారు కాబట్టి మరి వాళ్ళ ఒక పాటకు మారిరు ఇన్ని అయితే ఇంతసేపు మీకు క్లారిటీ లేదు, మీకు క్లారిటీ రాలే అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఎప్పుడైతే క్లారిటీ లేనటువంటి తత్వంతో కూర్చున్నారో నాకేం అర్థం అయితే లేదు కానీ లోకానికి కూడా ఏం అర్థం కాదనేటువంటి మూర్ఖత్వంలో మీరు ఉన్నారు కాబట్టి అది నేనేం చేయలేదు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. నేనేమంటున్నా అంటే ఎక్కడనో సర్వేల గ్రామంలో కట్టెల కేవీ శంకర్ వాళ్ళ నాయన బుడ్డగోసి కట్టుకొని గడ్డ చుట్ట పట్టుకొని ఊరంతా దొరల కాడిగా బాంచాన్ అనేటువంటి ఆయన కొడుకు ఇవాళ యూనివర్సిటీలలో చదువుకొని షాడో మీడియా ఛానల్ పెట్టి అలా జర్నలిస్ట్ గా కూర్చొని సూటు బూటు వేసుకొని కూర్చుంటే మార్పు జరగలే. అది అంబేద్కర్ కాదు. వాళ్ళకి తోడు ఊళ్ళల్లో దొరతనాన్ని ముడ్డి బట్టలు కొట్టినటువంటి కమ్యూనిస్టులు కానరారు. అంటే నేనేమంటున్నా, అందుకే అంటున్నా అంటే
ఆపును చూసి బలుపు అనే కొడుకులు పుట్టిరు కాబట్టినే ఇలా సన్నాసి మాటలు మాట్లాడతారు. నేను చెప్పేది వినండి మొత్తం. ఇవాళ మీరు ఏమన్నారు, ఏ మార్పు కోరిరు అంటే ఇక్కడ మారణ హోమం సృష్టించిందే భారతీయ జనతా పార్టీ అని నేను క్లియర్ గా చెప్తున్నా. అది మీకు ఎందుకు ఎక్కలేదు? ఇంతో అంత అక్షర జ్ఞానం ఉంది మీ బుర్రకి ఎందుకు ఎక్కలేదు అంటున్నా. ఇవాళ అదే మతం పేరుతోనే ఇవాళ మీరు ఎవరిని అడగాల? బీజేపీ పార్టీని అడగాలి. నడి రోడ్డు మీద సెక్స్ చేస్తుండు ఒక ఎమ్మెల్యే ఇటువంటి కొడుకు ఎట్లా టికెట్ ఇచ్చిరని చెప్పేసి అమిత్ షాని అడుగురి. ఇదేనా మార్పు అంటేనే అడగాలి. నేను ఏమంటున్నా బ్రదర్, మీరు అడిగిరని చెప్తాను. నేనేమంటున్నానంటే పుడితే పుట్టాల హిందువుగా అనేటువంటి సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఏ కులాల వాళ్ళు హిందువులు ఆ పాట రాసిన అని అడుగు, లేకపోతే దేశంలో అడగని చెప్పి చాలా క్లారిటీగా చెప్పినా. నేనేమంటా అంటే ఈడ దేశంలో పుట్టినట్ల అంతా హిందువులే అయినప్పుడు ఈ మతాలు ఎందుకున్నాయి, ఈ కులాలు ఎందుకున్నాయి? లేదా ఏ కులాల వాళ్ళు హిందువులు అనేది చెప్పాలి. ఆ చెప్పకుండా సన్నాశేషాలు వేసుకుని సున్నం బొట్లు పెట్టుకుని పిలక తోకలు పెట్టుకుని మేము పీకుడు మంత్రం అంటే నడవదు శంకరన్న. నేనేమంటా అంటే రాంగ్ మెసేజ్ గైడ్ చేయకూడదు మీరు. ఎందుకనంటే రాంగ్ మెసేజ్ అదే కాదు. లేదు నేనేమంటున్నా, మీకు సమస్య అర్థం కాక పక్కలను సైడ్ ట్రాక్ పట్టేకూరి. నేను పక్క నేను చెప్తున్నా, మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు. నేనేమంటున్నా అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఏ మార్పు కోరుకొని వచ్చిర్రు అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు నేను ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలని మాట్లాడినటువంటి భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం కూడా అంటరాని దానిగా చూస్తున్నారు. అది అమల్లో లేదు అంటున్నా. భారత రాజ్యాంగం ఈ దేశంలో అంటరానిది అయింది అంటున్నా. అది అంటరానైనందుకే అన్నలు అనేటోళ్ళు మమ్మల్ని ఊళ్ళకి తీసుకొచ్చింది. అందరికీ చెప్పుకోర్రి, మీరు ఎవరైనా అడుగురు ఇంకా మేధావులు. అంటే భారత రాజ్యాంగం వినండి. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలని రాస్తే కూడా భారత రాజ్యాంగాన్ని ఈ హిందుత్వం పేరా, మనుధర్మం పేరా, సనాతన ధర్మం పేరా, అంబేద్కర్ అంటరాని వాడని చెప్పి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా అమల్లోకి లేకుండా చేసి మత గ్రంథాలను తెరిచి పరిపాలన నడిపిస్తున్నటువంటి సందర్భాలను చూసి ఇక్కడ కమ్యూనిస్టులు మమ్మల్ని ఊళ్ళకి పట్టుకొచ్చారు. వాళ్ళు ప్రాణాలకు తెగిడిచి ఏం ఆస్తుల కోసం పోయిరా, ఇంతకు ప్రాణమే వదిలేస్తున్నంటే దానికి మించిన మార్పు ఏముంటది శంకరన్న? ప్రాణమే వదిలేస్తున్నంటే అంతకు మించినటువంటి. ఇప్పుడు నేను మాట చెప్తాను, మేము రీసెంట్ గా ఒక పాట చేసిన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు అంటారు. సాగు నోట్ల తలకాయ పెట్టి బాగానే 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చిన తిండి తిన్నావు, ఇష్టం వచ్చినట్టు కుంభకోణాలు చేసినావు. సాగు నోట్ల తలకాయ పెట్టి సాగుకుంటా బయటకు వచ్చి అక్రమ పరిపాలన నడిపినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తెచ్చిందంటే మరి 1200 మంది బిడ్డలు కూలి బూడిద అయిపోయారు. మరి సచ్చినుల మాట ముచ్చట చెప్పేది. సాగును మించినటువంటి త్యాగం ఉంటుందా? దానికి మించినటువంటి మార్పు ఉంటుందా? అలాంటి వాళ్ళు అట్లా పనిచేశారు. ఇలా భారత రాజ్యాంగం భద్రంగా ఉండాలన్నా మళ్ళా కమ్యూనిస్టులే కావాలి. కమ్యూనిస్టులను లేకుండా చేస్తే భారత రాజ్యాంగాన్ని తగలబెట్టొచ్చు. కమ్యూనిస్టులను లేకుండా చేస్తే ఇది బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఏం మాట్లాడినా మతాన్ని తీసుకొస్తారు. అసలు ఇంకో విషయం క్లారిటీ లేదు జనాలకు నిజంగా కూడా. హిందూ అంటే బీజేపీ. నేను చాలా మందికి చెప్తున్నా, నేను ఇది బీజేపీలను అంటలేను, అటు హిందువులను అంటలేను. మళ్ళీ రండి, నేను బీజేపీలని అంటలేను, హిందువులను అంటలేను. బీజేపీ హిందుత్వం రెండు ఒకటే అనుకున్నటువంటి సన్నాసులకు చెప్తున్నా, అరే సన్నాసులారా, బీజేపీ వేరు, హిందుత్వం వేరు. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ, హిందుత్వం అనేది మన దేశంలో ఉన్నటువంటి మతం. ఈ క్లారిటీతో మీరు పనిచేయర్రా నాయన. మతం అంటేనే బీజేపీ అంటేనే మతం అనేటువంటి ఏందో ఒక విషయాన్ని నూరిపోసి కాదు కదా. అదొక రాజకీయ పార్టీ. దానికి గత్యంతరం లేక మన హిందుత్వాన్ని అది పట్టుకున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని అదుపు చేసుకున్నారు తప్ప. అది నేనేమంటున్నా అంటే హిందుత్వం బీజేపీ రెండు ఒకటేనా? ఒక కళ్ళు గప్ప అయితే పట్టుకోలే కదా. ఏంటిది హిందుత్వం పట్టుకుంటారు, మరి మిగతా పార్టీలు కూడా పట్టుకోవచ్చు, మీరు కూడా పట్టుకోవచ్చు కదా. నేను అనేది మీకు అర్థమైందా? అర్థమైంది. మీరు ఏ మార్పు కోసం అంటే మీరు అన్నారు కదా, పాటలు రాస్తున్నారు. అది మీరు ఆ క్లారిటీ నాకు చెప్పిరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏడ కూర్చున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పిరు. మార్పు జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే ఇంకెక్కడ ఆగింది? హిందుత్వం బీజేపీ రెండు ఒకటని చెప్పడం కూడా మార్పేనా?
అది కాదు నేను అడిగిన దానికి మీరు చెప్తలేదు. నేను అదే మేము అడిగింది ఏంటో, ఏంది? ఏంది? ఏ మార్పు జరగడానికి కోసం అయితే మీరు మీలాంటి వాళ్ళు పాటలే కానీ ఇంకేం చేస్తున్నారు అన్నారు కదా. ఆల్రెడీ మార్పు జరగాలని ఫస్ట్ స్టార్టింగ్ అన్నారు. ఆల్రెడీ చెప్పినాం ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఉన్న జనాలు అసలు మీరు అనుకుంటున్న జనాలు ఏ స్థాయి నుంచి కూర్చున్నారో అని చెప్తున్నారు. మార్పు జరుగుతున్నది కదా. మార్పు జరుగుతున్న క్రమంలో మళ్ళీ మీలాంటి మళ్ళీ పాటలు మరి ఇట్లా రాసుకోవడం ఇట్లా వాడడం అవసరం ఉందని. అంటే మేము దేని మీద రాసిన పాట, దేని మీద రాసిన, నేను దేని మీద రాసిన రాసిరంటారా దేని మీద? నక్సలైట్లే అన్నలే ఉండాలి అడవిలో అన్నట్టుగా పాట రాసి. నేను ఏం చెప్తున్నాను నిజంగా ఈ దేశంలో చదువుకున్న సన్నాసులు చాలా మంది ఉన్నారు. నిజంగా చదువుకున్న సన్నాసులు చాలా మంది. ఎందుకంటున్నట్టు ఈ మాట నేను ఏం చెప్తున్నాడు అర్థం కాకుండా మాట్లాడితే నేను ఏం చేయాలి? ఏం చెప్తున్నావు అనేది ఇవాళ ఒక మనిషిని చంపే రైట్ లేదయా. ఒక మనిషిని చంపే రైట్ లేదు. నువ్వు ప్రజాస్వామ్యంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యిండు ఒక మనిషిని చంపుతున్నావు అంటే రాజ్యాంగాన్ని తగలబెడుతున్నట్టు లెక్క అని చెప్తున్నా. దాని మీద పాట రాస్తాం కదా. అదే పాట దాని మీద రాయాలా వద్దా? రాయాలి. మీరు నేనేమంటున్నా, హిందుత్వం భారతీయ జనతా పార్టీ రెండు వేర్రా నాయన. నేను ఇది హిందువులకు చెప్తలేను, ఇటు బీజేపీలో చెప్తలేను. హిందుత్వం బీజేపీ రెండు ఒకటే అనుకున్నటువంటి సనాతనం చెప్తున్నా అనేటువంటి క్రమంలో మీరు నాకేం క్వశ్చన్ చేశారు? అది కూడా మార్పే కదా అన్నారు. నేనేమంటున్నా అంటే అది మార్పెట్టయితే మంచు కోసం అయితే మార్పు అంటాం. ఇక్కడ మారణ హోమం సృష్టిస్తుంది. నీళ్లు వారవలసినటువంటి నదులలో నెత్తురు నింపుతుంది. అమాయకమైనటువంటి ఆదివాసులను పట్టుకొని అలా ఒళ్ళు నిండా తూటాలు తిప్పుతుంది. ఏమని నేను మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా అని చెప్పారు. అది ఆయన ఇప్పుడు అది రాజకీయంగా చూస్తే అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మీరు ఎక్కువ తీసుకొచ్చేది ఇక్కడ ఎక్కువ తీసుకొచ్చేది మీరు బీజేపీ పాట చెప్తున్నారు. మేము మన దాంట్లో అక్కడ జరిగేది ఏంటంటే మీరు పాట రాయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మీరు ముందు పెట్టి మాట్లాడవలసి వచ్చింది? అసలు ఎందుకు రాశారు ఆ పాట అంటే పాట కూడా చెప్తే మీరు ఇక్కడ మీరు బీజేపీకి పోతున్నారు అంటే మీరు కాంగ్రెస్ పాట రాసిందే బ్రదర్. నేనేం చెప్తాను, ఇంతసేపు గంట అవుతున్నట్టు నీకు ఇంతసేపు గంట సేపు నీకు తలకాకపోతే నేనేం చేయలేను. సారీ. నేనేమంటున్నా అంటే నేను పాట రాసిందే బీజేపీ చేస్తున్నటువంటి మారణ హోమం మీద. మళ్ళీ నువ్వు దాని గురించి కాకుండా నేను ఎవరి గురించి చెప్పా అదే కదా, ఎవరి గురించి చెప్పా అంటున్నా? ట్రంప్ గారి గురించి చెప్పనా? ఎవరు చెప్పిన అవసరం లేదు. ఎవరి గురించి చెప్పా? అదే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తీసుకోవాల్సిన అవసరం నేను ఫస్ట్ బీజేపీలో ఏమైనా చేస్తారండి? నేనేమంటున్నా, నా ఏం చాలా కష్టం అది. అనొద్దు అన్పార్లమెంట్ వాడొద్దు కాబట్టి సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి నాకేమో భూమి కొంచెం అయిందా ఏ పంచ అయింది వాళ్ళకి నాకు. నన్ను అలి చేసేది ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశ పౌరుని. ఇక నేను ఇండియన్, నేను భరతమాత బిడ్డను. నేను ఒకవేళ భరతమాత ఉంటే భరతమాత కొడుకునే నేను. నా కాళ్ళకి ఏం పంచం ఉంటుంది? నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే చెప్పిర్రు అంటే నిజంగానే నక్సలైట్లు ఉండాలి అనేటువంటి కోణంలో ఆయన మాటలు ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అరే మా రేవంత్ రెడ్డి అన్నాడు అంటే ఇది గొప్ప మాట అని ఇన్స్పిరేషన్ అవుతారు. అది అక్కరొచ్చే మాట కాబట్టి చెప్పినాం. ఎవరికో క్లారిటీ భయపడి ఒకటి బాగా గుర్తుపెట్టుకోరు, ఎవరికో భయపడి మోసేతులు నీళ్ళు తాగేటువంటి సుఖరాం నడిసే కాదు. ఇంకోటి ఏంటంటే నిన్న ఆవిడ ఒక కామెంట్ పెట్టిండు, సుఖరాం నడిసే అది ముందుగా సుఖరాం నడిసే రిప్ అని పెట్టి జోహార్లు సుఖరాం నడిసే అని పెట్టిండు. నేను పెడితే నేను చూసి బాగా నవ్వుకున్నా. నేను కూడా కింద ఒక అదేమంటారు నవ్వుకోమని పెట్టా. అంటే నేను బతుకుండగా నాకు జోహార్లు చెప్తుండే సంతోషమే కదా ఆయన. సత్య చెప్తాడో చెప్పడో చూస్తారో చూడను. బతుకుండగా చెప్తున్నా అంటే నేను నిజంగా కూడా నీకు హ్యాట్సాప్ చెప్తున్నారా ఆయన అనుకొని నవ్వు బొమ్మలు పెట్టడానికి. నేనేమంటున్నా అంటే అన్న, రేవంత్ రెడ్డి వీడియో ముందర పెట్టాలనుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎందుకు అనంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నట్టు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేవుడా నక్సలైట్లు ఉంటే బాగుండరా, తెలంగాణ రాష్ట్రం బాగుండని నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాడు. అలాంటి మాట, ఆ ఇన్స్పిరేషన్ కలిగినటువంటి మాట ప్రజలకు చెప్పడం తప్పులేదు. ఓకే, ఎందుకు ఆ మాటని నేను చేస్తున్నటువంటి పాటకు ఆ మాట తోడు చేస్తే ఏమవుతుంది అంటే నా పాటను చూసేటోళ్ళంతా ఆయన మాట వింటారు. అర్థమవుతుంది అన్న, విన్నారు కాబట్టి. నాకు ఒక 2-3 లక్షల ఫాలోవర్స్ ఉంటారు యూట్యూబ్లలో. నేనేమంటున్నా అంటే నా పాటను చూసి నా పాటను ప్రేమించేటోళ్ళు, దేశించేటోళ్ళు, హర్షించేటోళ్ళు
వీళ్ళంతా కూడా ఆ మాటను వింటారు కదా, ఆ మాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కదా, తిరుగుబాటు నేర్చుకుంటారు కదా, మనిషి లెక్క బతుకుతాడు కదా, బానిసత్వం నుంచి బయటికి వస్తాడు కదా, కాళ్ళు మొక్కుడు బంద్ చేస్తాడు కదా, తిరుగుబాటు నేర్చుకుంటాడు కదా, తన కాళ్ళ మీద తను నిలబడతాడు కదా అనేటువంటి కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుందంటే ఇంటికాడ మా అవ్వ కూడా మారుతుంది కదా. ఓ తల్లి అంటే అది ఏమంటే చాలా బాగా అనిపిస్తుంది. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఎవరు తెలుసు? తల్లికే తెలుసు. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు. పుడమి అంటే భూమి, భూమి అంటే ప్రజలు, ప్రజలకు ఉన్నటువంటిది ఆ నొప్పులు నీకు ఎట్లా తెలుసు. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యో మీ వెనక. స్వార్థాల లోకము సస్యమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఎంత వర్ణన ఉంది చూడల్లా. స్వార్థాల లోకము సస్యమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. మీరు చచ్చిపోతుంటే అడగలేనటువంటి జనం వాళ్ళు సచ్చి బతుకుతురు రా, వాళ్ళు మనుషుల లెక్క బతలేరు, వాళ్ళు బతుకున్న పీనియలు రా అని ఒక తల్లి చెప్పుకుంటా స్వార్థాల లోకము సస్యమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఆ తల్లి అట్లయినాక కూడా కొడుకుని చెప్తే స్పందించినటువంటి జనాల కోసం ఆ తల్లి కూడా రియలైజ్ అయ్యి, ఆ తల్లి కూడా నేర్చుకొని, ఆ తల్లి కూడా మారిపోయి, ఆ తల్లిలో కూడా మార్పు వచ్చి ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. ఎంత ఎంత విప్లవం, ఎంత రియలైజ్, ఎంత మార్పు. ఈ మార్పుని మించినటువంటి మార్పు ఏముంటుంది? అదే మీరంటే నేనేమంటున్నానంటే అన్న, చాలా వరకు దేశంలో చదువుకున్న మేధావులు కూడా సాగుకు భయపడి ఒక్క మాట బయటకు వచ్చి ఓ మీడియా ముంగల్లో, వేదిక ముంగల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా ఇంకా అనేక మంది ఉన్నారులే. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అందరు ముచ్చట చెప్తా. దొంగలను పట్టుకొని కూడా విప్లవకారులను మాట్లాడేటువంటి కవులు గాయకులు వచ్చినటువంటి తెలంగాణ. మరి ఆ కవులు గాయకులు అంటే అందరిని అంటలేదు, కొందరిని. ఆ కవులు గాయకులకు సిగ్గులు శరాలు ఎట్లా లేవో మరి ఏం తింటారో చాలా మంది. మీరు అంటారు కదా అన్న, మా ఉద్దేశం కూడా ఒకటే, ప్రజల ఉద్దేశం. మా ఉద్దేశం అంటే ఇక్కడ షాడో మీడియా ఉద్దేశం కాదు. ఏ కవులది ఏ విప్లవ, ఏ మార్పును కోరుకొని ఓ విప్లవాత్మకమైన మార్పు కోరుకున్న వాళ్ళు ఎవరైతే అది కమ్యూనిస్ట్ పార్టీలే కావచ్చు, కవులే కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీల సంకల దొరుకు తెల్లబట్టలు వేసుకొని ఏదో ఒక పదవి ఇయ్యగానే అంతా అయిపోయింది, అంతా మార్పు అని చెప్పుకుంటారు కదా. వాళ్ళ కోసమే మేము మాట్లాడవలసి వస్తుంది. కానీ మాకు వ్యక్తిగతంగా అంటే ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్న అట్లా జరుగుతున్న క్రమంలో మీరు అనుకుంటున్న, మీలాంటి వాళ్ళు అనుకుంటున్న మార్పు ఏ ప్రజల కోసం అనుకుంటున్నారో మార్పు ఎలా జరుగుతుంది? మిమ్మల్ని ఏ కోణం చూడాలి? ఆ తెల్లబట్టలు వేసుకొని పోయి రాజకీయ సంకలాలు చేసుకొని జై కొట్టుకున్న వాళ్ళని ఏ కోణంలో చూడాలి అనేది తికమక్కగా. నేను కమ్యూనిస్టులనే రెండు క్లారిటీలు ఇచ్చిన, కమ్యూనిస్టులు అని పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి రివిజనిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టులు అనేది కాదు, పార్టీ కాదు పెద్ద పార్టీగా ఏర్పడదు. కమ్యూనిస్టులు అనే ముందు పెట్టుకొని కమ్యూనిస్టుకు మేము ఒక పార్టీ అన్నాను. నేను క్లారిటీగా చెప్తా వినండి. కమ్యూనిజం ముసుగులో ఉన్నటువంటి రివిజనిస్ట్ చెప్పలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, కమ్యూనిజం పేరు చెప్పుకుంటూ సున్నం బొట్లు పెట్టుకుని సన్నాసేషాలు వేసేటువంటి సన్నాసులు కమ్యూనిజాన్ని అలా అంతరింపజేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలని ప్రాణాలకు సిద్ధపడిపోయినటువంటి కమ్యూనిస్టులు రోజుకొకరు పిట్టెలు రాలిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండి కూడా 100 ఎకరాల భూములు వంచినటువంటి కమ్యూనిజం చరిత్ర ఉన్నది. కానీ అదే కమ్యూనిజం పేరు చెప్పుకొని కొంతమంది దొంగన కొడుకులు అనేకంగా అక్రమంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నట్టే, కమ్యూనిజం చాలా గొప్పది. కమ్యూనిస్టు మారొచ్చు, కమ్యూనిజం మారదు కదా. అది మారనటువంటి కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నాను నేను. మారి మనధర్మ శాస్త్రంలో భాగం అయిపోతున్నటువంటి రివిజనిస్టుల గురించి నేను మాట్లాడతలేదు అన్న. ఇంతసేపు నేను చెప్పింది అదే ఒకటే. అంటే ఎందుకంటే నాకు కూడా, అంటే నా ముందు వరుసలో ఉన్నటువంటి కవులు గాయకులు కొంతమంది ప్రజానాట్య మండలి చూసిన నేను. వాళ్ళు మేము కమ్యూనిస్టులు అంటారు, మాలలు వేస్తారు, బొట్లు పెడతారు,
నాకు విచిత్రం అనిపిస్తుంది. అదే ప్రజలకు అదే అర్థం కాదు విచిత్రం. ఏం కమ్యూనిజం నేర్చుకుర్రా మీరు? మీరు ఏం కమ్యూనిజం నేర్చుకుర్రా మీరు? మనుషులే కదని మాట్లాడుతుంటే ఇప్పటికీ వాళ్ళు ఊరవతలు ఉన్న గుడికాడికే పోతారు, ఊరవతలు ఉన్న గుడికాడికే పోతారు తప్ప వాళ్ళని రాణించేటోడవాడు అంటున్నా. తగలబెట్టొచ్చు అనేటువంటి ప్లాన్ తోని బీజేపీ ఉన్నది. ఎందుకు అనంటే అడవికి కాపల ఆదివాసులు, గోండు, చెంచు ఇట్లా అనేక ప్రజలు. ఆ అడవిని కాపాడుతున్నది, అనాదిగా అడవిని కాపాడుతున్నది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులను అంతం చేస్తే ఆ అంతం చేసిన తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని కాపాడేటువంటి మనిషి ఉండడు కాబట్టి అప్పుడు రాజ్యాంగాన్ని తగలబెట్టొచ్చు అనేటువంటి పూర్తిగా అల్లరి తగలబెట్టింది, పూర్తిగా తగలబెట్టొచ్చు అనేటువంటి ఆ మారణకాండను సృష్టించే పనిలో బీజేపీ ఉన్నది. అమిత్ షా మోడీ పనిలో ఉన్నాడు. ఎందుకు అనంటే 1% సంపద మాత్రమే ప్రజలలో ఉంటుంది. సంపద అంతా తెలంగాణలో ఖనిజ సంపద చాలా ఉంటుంది. తెలంగాణలో ఖనిజ సంపద చాలా ఉంటుంది. కొన్ని మిలియన్ల కోట్లు అంచనా కూడా వేయలేం మనం. ఇది అంబానీ, ఆదాని ఇతర దేశాలకు, విదేశాలకు కట్టబెట్టేటువంటి పనిలో భాగంగా, పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగానే పిట్టెలోనే కాల్చి చంపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రేపు ప్రజలు కూడా ఇప్పుడు నేనేమంటే సమస్య నీ తలుపు తట్టినప్పుడే నీ నోట్లోకెళ్ళి అరుపొస్తుంది. అవునా కదా? సమస్య నీ తలుపు తట్టినప్పుడు మాత్రమే నీ నోట్లోకెళ్ళి అరుపొస్తుంది. అప్పటిదాకా విలాసవంతమైన గురుపు తీసుకుంటా పరుపు మీద పండుకుంటాం. రేపటి కాడ కూడా సుఖరామ్ నర్సే కూడా ఏదైనా ఒక పార్టీ గూడికి చేరుతాడని అనుకోవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకున్నాను పెద్దన్న, నా మ్యాక్సిమం నేను ఎవరనేది చాలా మంది ఏదో బతుకున్నప్పుడు చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు, పెద్ద గొప్ప బిరుదులు పెట్టుకుంటుంటారు. సుఖరామ నరసకి ఏ బిరుదు అవసరం లేదు. మా అమ్మ నాయన పెట్టిన పేరు రామనరసయ్య అనే పేరు ఉన్నది. నేనేమంటే నేనెవరనేది నేను బతికిన కాలాన్ని అంతా బేస్ చేసుకొని నా సాగు చెప్తుంది నేను ఎవరనేది. బతుకుండగా నేను చెప్పనీకి లేదు. జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. ఇవాళ పాటలు పాడుతున్నాను, రేపు పైల్మాన్ అవుతానో ఏమో. అక్రమాలను చూసినప్పుడు, దోపిడి వ్యవస్థలో ప్రజల బతుకులు విధ్వంసం అవుతున్నప్పుడు పాటకాన్ని అయినా, అవునా? ఓ తల్లి గోసం చూసి రాతకాన్ని అయినా. ఇవాళ ఇదే సమాజంలో అక్రమాలను చూసిన తర్వాత కొట్టకపోతే తప్పదు అనుకున్నప్పుడు పైల్మాన్ అవుతాను, తప్పదు అనుకుంటే గొప్ప కమ్యూనిస్టును అవుతాను ఏమో కదా. కాబట్టి నేనెవరనేది నా సావే నిర్ణయిస్తుంది, నేను చెప్పలేను అన్న. మీరైతే ఏదైతే కమ్యూనిస్ట్ నీడలో పెరిగిరో, మీ ప్రాంతం ఏ ప్రాంతం అయితే నక్సలైజ్ ప్రాంతం అని చెప్పి చాలా ఇంటర్వ్యూలు చెప్పిరో, అయితే ఇప్పుడు కూడా సుఖరామ్ నర్సే అర్బన్ నక్సలైట్గా చూడొచ్చా? నేను ఎప్పటికీ అట్లీస్ట్ నేను ఒక కమ్యూనిస్ట్ని కూడా కాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నా. ఎందుకు అంటే కమ్యూనిజం అనేది అది సముద్రం లాంటిది అన్న, దాన్ని ఈదలేము. ఒక కమ్యూనిస్ట్గా బతకాలంటే నంబాల కేశవరావు అయి పుట్టాలి. ఒక కమ్యూనిస్ట్గా బతకాలంటే ఒక ఆర్కే రామకృష్ణ లాగా బతకాలి. కమ్యూనిస్ట్గా పుట్టాలంటే కట్ట రామస్వామిగా పుట్టాలి. కమ్యూనిస్ట్గా బతకాలంటే ఒక డప్పు రమేష్ అన్న అయి పుట్టాలి. కమ్యూనిస్ట్గా బతకాలంటే ఒక కలేకూరు ప్రసాద్ అయి పుట్టాలి. కమ్యూనిస్ట్గా బతకాలంటే ఒక కోరుట్ల కిరణ్ కుమార్ అయి పుట్టాలి. నేను అంత పెద్దోని కాలేను, నాకంత ఓపెన్ గా నేను కమ్యూనిస్ట్ అయ్యే దమ్ము కూడా నాకు లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలా మంది బయట పార్లమెంటరీ పందాలో బతుకుతున్నటువంటి కమ్యూనిస్టులు అంతా మేం కమ్యూనిస్టులం అని ఎర్రంగిలు వేసుకొని జెండలు పట్టుకుని చాలా మాట్లాడుతుంటారు. సరే, వాళ్ళ పందాలో వాళ్ళు పని చేస్తారు, అది వాళ్ళ ఇష్టంలే. కానీ నేనేమంటే నేను కమ్యూనిస్టుని కూడా కాలేదు. ఎందుకంటే అది చాలా పెద్దది. అది ఏంటంటే అది పర్వతం. ఆ పర్వతాన్ని నేను ఎక్కలేను అన్న. ఇక నక్సలిజానికి వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా. నేను చాలాసార్లు చెప్పిన, నా ఇల్లు బాగుంటే బయట ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటా. ఇంత క్లారిటీ ఎవరు ఇవ్వలేదు, బట్ నేను ఇస్తా. ఎందుకనంటే ఒకవేళ నేను బతకలేనటువంటి పరిస్థితి వస్తే కూడా ఇట్లనే రామ్ నర్సే ప్రశ్నించుకుంటా పాటలు రాస్తే రేపు పరిస్థితి ఏంది అని అనుకుంటే, రాజ్యం ఒకవేళ ఇబ్బంది పెట్టినా, కాలమే నన్ను ఏమన్నా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చినా నా పరిధిలో నేను పని చేసుకునేటువంటి ఓపిక ఉన్నది.
నేను రేపు బెంజకార్లో పోయినా ఏదో గల్లెగిరిగా ఇప్పుడు తాగుతున్న గంజి స్వచ్ఛదాకా తాగినా లేదా అని ఇబ్బంది పడ. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, అవసరమైతే ఎవడైతే అక్రమం చేస్తాడో వాడిని బెదిరించి కూడా డబ్బులు తెస్తా. నాకు ఆ బలం ఉంది, ఆ స్ట్రాటజీ ఉంది, ఆ తెలివి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు చెగువేరా ఉన్నాడు, ఆ పండుగల సాయన ఉన్నాడు, ఎవరు మన సర్వాయి పాపన ఉన్నాడు. పేదోని పెద్దోని కొట్టు పేదోని పెట్టు అన్నాడు. అక్రమంగా దూసుకున్నోని కాడ 10 రూపాయలు గుంజుకుంటే తప్పేంది, గుంజుకుంటా బరాబర్. అది కూడా అక్రమంగా ఏం గుంజుకోను. ఇప్పుడు నీదెవడో నీ మీద ఎవడో వచ్చి కూర్చుంటే నేను ఆయన మీద పోయి కూర్చుంటా. పేదోని నీ మీద కూర్చుంటే ఏమొస్తుంది, నీకు బలమై ఆయనకి భయం అవుతా, నీకు బలమై ఆయనకి భయం అవుతా. అట్లా నా పూట గడుస్తుంది కదా, అదేం అక్రమం కాదు కదా. పాట తీసినందుకు ప్రభుత్వం నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయా? ఈ మధ్యలో ఏమో నాకు ఒక వారం రోజుల సంది విపరీతమైన అన్ని నెంబర్స్, ఫేక్ కాల్స్, రెడ్ కాల్ నెంబర్లు, కొన్ని డిపార్ట్మెంట్ నెంబర్లు, విపరీతమైన అది టార్చర్ అయిపోయింది నాకు. మొన్న ఏంది అది ఏదో పార్టీ అట, అది డిపార్ట్మెంట్ కి సంబంధించింది, దాన్ని ఏమంటారు, వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మీరు రావాలి, ఆడికి రావాలి, ఇంటికి రావాలంటే కూడా కొన్ని జరుగుతున్నాయి. రేపు బయట పెడతాండి ఖచ్చితంగా. ఆ నెంబర్ ఉన్నాయా? అలా నెంబర్లతో సహా ఇస్తా, నా దగ్గర అన్ని ఉన్నాయి. నెంబర్లతో సహా ఇస్తా, ఎవరు ఫోన్ చేస్తారు, ఎందుకు ఫోన్ చేస్తారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళ టార్చర్ ఎక్కువ. పాట ఆపి ఎందుకు తీసుకుంటారా? కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు చంపుతా అంటుంటే నువ్వేమో నక్సలైట్ ఉండాలంటున్నావు, డిలీట్ చేయి. నువ్వు చావాలనుకుంటున్నావా, నీ పిల్లలు చంపుకోవాలనుకుంటున్నావా? రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ కొనసాగుతుంది. నేను స్టార్ట్ అయినప్పుడు సంది ఇంటనే ఉన్నా మాటలు. అంటే ఇంచుమించు ఒక 20-21 ఏళ్ళు అవుతుంది పాటలు పాడబట్టి. 21 ఏళ్ళు ఎన్నో సార్లు విన్నా ఈ మాటలు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెయిన్ అవుతుంది ఈ పాట ఎక్కువ. అట్లా పాట వాళ్ళని కాదు కానీ ఇప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ అయింది. ఎందుకనంటే అరే ఇంత సమాజం, ఇంత టెక్నాలజీ ఉన్నాక కూడా మనుషులు ఏంది ఇంకా మారకపోవడం ఏంది. ఇప్పుడు నీకు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రతిదీ నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా. చదువుకున్నటువంటి అజ్ఞానులు ఫోన్ పట్టుకొని నువ్వు గూగుల్లో దేని సెర్చ్ చేయాలంటే ఒక సెర్చ్ చేసి చూడు ఒకసారి, చూస్తే తెలిసిపోతుంది. ఉత్తగానే కామెంట్ పెట్టు, ఉత్తగానే మాట్లాడు, నోరుందని పారేసుకుంటే ఎట్లా. మనం మాట్లాడేటప్పుడు మన అమ్మ గుర్తుకు రావాలి, మనం మాట్లాడేటప్పుడు మన అన్నమ్మ గుర్తుకు రావాలి, మనం మాట్లాడేటప్పుడు మన అయ్య గుర్తుకు రావాలి, మనం మాట్లాడేటప్పుడు మన అక్క చెల్లెళ్ళు కూడా గుర్తుకు రావాలి. నోరుందని మాట్లాడేసుకుంటే ఏదో ఒక టైం సమాధానం చెప్తుంది కదా. చివరికి అన్ని వీటి మీద ఏదైనా ఒక మంచి పాట. నే చచ్చిపోతే ఎవడొచ్చినా రాకపోయినా పర్వాలేదో. మీరు వింటున్నది కరెక్టే. నే చచ్చిపోతే ఎవడొచ్చినా రాకపోయినా పర్వాలేదో. వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి బతకాలేదో.